ఇవాళ టాపిక్ వచ్చి క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్. అంటే క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ అంటే 2 సెక్రటరేట్స్ని ఒక క్లస్టర్గా చేయడం. ఏ విధంగా చేయాలి, ఎవరి లాగిన్లో చేయాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. సో ఈ క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆడ్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉన్నాయి అంటే 3 సెక్రటరేట్స్ని ఒక క్లస్టర్గా చేయాలి. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంటే 2 సెక్రటరేట్స్ని ఒక క్లస్టర్లోకి చేసేస్తాం. సో మ్యాప్ ద అడ్జసెంట్ సెక్రటరేట్స్ బేస్డ్ ఆన్ జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీ. అంతేకాని మనం పాపులేషన్ని బేస్ చేసుకొని సెక్రటరేట్స్ని క్లస్టర్గా ఫామ్ చేయకూడదు. ఇదొకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవెన్ నెంబర్ ఉంది అంటే 2 సెక్రటరేట్స్ని ఒక క్లస్టర్గా చేస్తాం. ఒకవేళ 15 సెక్రటరేట్స్ అలాగా ఆడ్ నెంబర్ ఉంది అంటే అటువంటి కేసులో 3 సెక్రటరేట్స్ని కలిపి ఒక క్లస్టర్గా మనం చెయ్యాలి. సో ఈ క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ యొక్క మెయిన్ మోటివ్ ఆర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, రీఆర్గనైజ్ ద సెక్రటరేట్స్ని రీఆర్గనైజ్ చేయడం కోసం అండ్ సెక్రటరేట్ యొక్క ఫంక్షనరీస్ని రీఓరియంటేట్ చేయడం. ఇందులో ఎవరెవరు ఫంక్షనరీస్ ఉంటారు అంటే, ఇలా ఓరియంటేషన్ చేసేటప్పుడు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్ అండ్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్. సో ఈ మల్టీపర్పస్ ఫంక్షనరీస్లో మనం ఎవరిని కేటగరైజ్ చేస్తామంటే, పంచాయత్ సెక్రటరీ ఇన్ రూరల్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఇన్ అర్బన్, డిజిటల్ అసిస్టెంట్ ఇన్ రూరల్, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ ఇన్ అర్బన్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇన్ రూరల్, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇన్ అర్బన్, అలాగే మహిళా పోలీస్ ఇన్ విలేజ్ అండ్ వార్డ్ మహిళా పోలీస్ ఇన్ అర్బన్. సో వీళ్ళు మల్టీపర్పస్ ఫంక్షనరీస్. అండ్ అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్గా ఎవరిని కేటగరైజ్ చేస్తాం ఇందులో అంటే, విఆర్ఓ, ఏఎన్ఎం, సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రి హార్టీ సెరికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ ఆర్ ఫిషరీస్ అసిస్టెంట్ అండ్ ఎనర్జీ అసిస్టెంట్. వీళ్ళని మనం టెక్నికల్ ఫంక్షనరీస్గా కేటగరైజ్ చేస్తాం. అదేవిధంగా ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా కానీ కేటగరైజ్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే, ఎవరికైతే టెక్నికల్ ఆర్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి డెవలప్మెంట్ టువర్డ్స్ లైక్ ఏఐ, ఐఓటీ అలా లేటెస్ట్ ఎమర్జెన్స్ టెక్నాలజీస్ని ట్రైన్ అప్ చేసుకుంటే వాళ్ళని ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా ట్రీట్ చేస్తామన్నమాట. మెయిన్గా ఈ రీఆర్గనైజ్ ద టెక్నికల్ ఫంక్షనరీస్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ యొక్క 2 సెక్రటరేట్స్ని ఒక క్లస్టర్గా మనం చేస్తాం. అది కానీ ఈ విధంగా బేస్డ్ అపాన్ ద అడ్జసెంట్ సెక్రటరేట్స్, జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీని బేస్ చేసుకొని మనము కంబైన్ చేస్తాం. అంతేకాని పాపులేషన్ని బట్టి కాదు. సో ఇది ఏ విధంగా చేస్తామంటే, కన్సర్న్ ఎంపీడీఓ ఆర్ ఎంసీసర్ యొక్క ఏపీ సేవా పోర్టల్లో వన్స్ లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి రైట్ సైడ్లో క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వన్స్ క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అందులో క్లస్టర్ అనేది ఆటోమేటిక్గా టోటల్ ఫస్ట్ సెక్రటరేట్స్ కనిపిస్తాయి. ఆ మండల ఆర్ మున్సిపాలిటీలో ఎన్ని సెక్రటరేట్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఆ సెక్రటరేట్స్ కనిపించగానే మనకు యాడ్ క్లస్టర్ అనేది ఉంది. యాడ్ క్లస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేయగానే మనకు క్లస్టర్ ఐడి అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఆ క్లస్టర్లో ఏవైతే నియరర్ సెక్రటరేట్స్ ఉన్నాయో జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీని బేస్ చేసుకొని ఆడ్ నెంబర్ ఉంటే 3 సెక్రటరేట్స్ని, ఈవెన్ నెంబర్ ఉంటే ఓన్లీ 2 సెక్రటరేట్స్ని కలిపి ఒక క్లస్టర్గా మనం మెర్జ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఆడ్ నెంబర్ ఉంది 15 సెక్రటరేట్స్ అనుకుంటే ఇక్కడ 3 సెక్రటరేట్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక క్లస్టర్లోకి చూపించాను. ఆ 3 సెక్రటరేట్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం. సక్సెస్ఫుల్ సబ్మిషన్ అనే మెసేజ్ పాపప్ అయిన తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మనకి క్లస్టర్ అనేది యాడ్ అయిపోతుంది. వన్స్ క్లస్టర్ అనేది యాడ్ అయిపోగానే మనకు 20 సెక్రటరేట్స్లో 3 సెక్రటరేట్స్ని ఒక క్లస్టర్గా చేసాం కాబట్టి రిమైనింగ్ పెండింగ్ సెక్రటరేట్స్ ఎన్నైతే ఉంటాయో అంత కౌంట్ చూపిస్తుంది. ఇదే విధంగా రిమైనింగ్ ఆల్ సెక్రటరేట్స్ని కానీ ఇంకా 2 సెక్రటరేట్స్ని 1 క్లస్టర్గా కంబైన్ చేస్తాం. వన్స్ అలా చేసిన తర్వాత ఒకవేళ సెక్రటరేట్లో క్లస్టర్ని ఏదైనా మనం ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయాలి అనుకుంటే మనకు ఆ క్లస్టర్ పక్కన మనకి ఎడిట్ ఆర్ డిలీట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. క్లస్టర్ని ఎడిట్ కావాలి అనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ఏవైతే మళ్ళీ ఏ సెక్రటరేట్స్ని మీరు చూస్ చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తే అప్డేట్ పైన క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. ఓకే అనే మెసేజ్ అనేది పైన క్లిక్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ డిలీట్ చేయాలి ఆ క్లస్టర్ని మళ్ళీ ఫస్ట్ నుంచి నేను యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తా. సక్సెస్ఫుల్లీ డిలీట్ అనే మెసేజ్ పాపప్ అయిపోయిన తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తే ఆ క్లస్టర్ కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఫ్రెష్గా కావాలంటే యాడ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా ఎంతవరకు అన్ని సెక్రటరేట్స్ కంబైన్ అయిపోయే వరకు చేసేస్తాం. అన్ని సెక్రటరేట్స్ని క్లస్టర్స్కి కంబైన్ చేసే వరకు
ఈ ప్రాసెస్ చేస్తాం. ఫైనల్గా మనకు ఇక్కడ పెండింగ్ క్లస్టర్స్ ఇంకేవి కనిపించదు అనమాట. యాడ్ క్లస్టర్ అనే ఆప్షన్ చూపించదు. ఎప్పుడు టోటల్ సెక్రటరీస్ యాడ్ చేసేసాం 20, పెండింగ్ 0, ఇంకా ఎడిట్ ఆర్ డిలీట్ అనే ఆప్షనే ఉంటుంది, కానీ మనకు యాడ్ క్లస్టర్ అనే ఆప్షన్ చూపించదు. సో దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ ద క్లస్టరింగ్ సినారియో. క్లస్టర్ ఏ విధంగా ఎంపీడీఓ సర్ ఆర్ ఎంసీ సర్ యొక్క ఏపీసేవో పోర్టల్లో 2 క్లస్టర్స్ని 1 సెక్రటరీస్ని 1 క్లస్టర్కి ఏ విధంగా యాడ్ చేయాలి అనేది మెయిన్ పాయింట్ వచ్చి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది. అడ్జసెంట్ సెక్రటరేట్స్ని బేస్ చేసుకొని మనం యాడ్ చేయాలి, మ్యాప్ చేయాలి. జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీని బట్టి నియర్గా ఉన్న వాటిని యాడ్ చేయాలి, అంతేకాని పాపులేషన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం 2 సెక్రటరేట్స్ని 1 క్లస్టర్గా కంబైన్ చేస్తాం. హార్డ్ సెక్రటరేట్స్ అయితే ఒక క్లస్టర్లో మాత్రం 3 సెక్రటరేట్స్ని కంబైన్ చేస్తాం. థ్యాంక్ యూ.